హాయ్ అండి. గుడ్ మార్నింగ్. నేను మీ శోభారాణికేత. డోర్ ఎవరో కొడుతున్నారు, చూద్దాం. ఎస్, మా బ్రదర్ వాళ్ళ పిల్లలమాట వీళ్ళు. సో బాబు అండ్ పాప వీళ్ళు ఎందుకు వచ్చారంటే మా హస్బెండ్ బర్త్డే అన్నమాట. సో అందుకనే వాళ్ళు సర్ప్రైజ్గా వచ్చారు. సో కాసేపు వాళ్ళని ఆడుకోమని చెప్పాను అనమాట. అల్లరి చేయకుండా ఆడుకోండి అని చెప్పా. వాళ్ళ డాడీ డ్రాప్ చేసి వెళ్ళిపోయారంట. సో ఆడుకోమని చెప్పాను. స్నాక్స్ అవి ఇచ్చాను అన్నమాట. చూడండి, చక్కగా ఆడుకుంటారు, డ్యాన్స్లు వేస్తారు. అసలు వాళ్ళతో అయితే టైం పాస్ అయిపోద్ది మనకు. అలా ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా సరే అంతే కదండి, టైం పాస్ అయిపోద్ది మనకు, చాలా సరదాగా అనిపిస్తుంది అన్నమాట. సో వాళ్ళ గేమ్స్ రకరకాలు ఆడేసుకుంటారు కాబట్టి చూసారా, ఎక్కడ స్టెబిలిటీ లేదు. ఒక గేమ్ ఆడేసరికి మళ్ళీ గేమ్ స్టార్ట్ చేయలేదు, అప్పుడే వెళ్ళిపోయారు. మళ్ళీ ఈ పార్లర్ చైర్ ఉందన్నమాట ఇంట్లో. సో దీంతో ఆడుకుంటా ఉన్నారు. సో నేను ఒక పక్క వంట చేస్తూ ఒక పక్క వీళ్ళు చూస్తూ ఉన్నాను అనమాట. మళ్ళీ అయిపోయింది, స్టెబిలిటీ అయిపోయింది. మళ్ళీ వీడి కూర్చున్నాడు. కాసేపు ఇలా ఆడుకుంటున్నారు. నేను పడిపోతారు, శుభ్రంగా ఆడుకుంటారు అని చెప్పాను. సిట్టింగ్ గేమ్స్ ఆడుకోండి అంటే తిరుగుతున్నారు. సో ఇంకా ఆట వంపేశారు బట్టి ఇంకా ఏం చూడటం లేదు. చూడండి, పిల్లోస్ తీసారేంటి. ఓకే, నేను బహుశా వచ్చి తిట్టుంటాను, నేను లేనట్టున్నాను అక్కడ. చూడండి, పిల్లలు కదా సరదాగా ఇలాగ స్పెండ్ చేస్తారన్నమాట. సో కూర్చొని ఆడుకోమని చెప్తున్నా. సో ఇప్పుడు వచ్చా, అదిగో కూర్చొని ఆడుకోండి అని దెబ్బలాడుతున్నాను. ఓకే, కూర్చున్నారు. చక్కగా ఆడుకుంటారు. చూడండి, వీళ్ళు చాలా రకాల గేమ్స్ ఆడతారు. చూస్తున్నారు, అదిగోండి ఆడుకుంటారు అన్నమాట ఇప్పుడు. ఓకే, వీళ్ళతో అలా మనకు టైం పాస్ అయిపోద్ది అన్నమాట. చాలా సరదాగా ఉంటారు వాళ్ళు, మంచి గేమ్స్ ఆడతారు. అలాగే రైమ్స్, అలానే డ్యాన్సులు చాలా బాగా చేస్తారు అసలు వీళ్ళు. సో టైం అయితే మనకు చక్కగా పాస్ అయిపోతుంది. నైట్ బర్త్డే కదా మా హస్బెండ్ అని సరదాగా విష్ చేద్దామని వచ్చారన్నమాట. ఇంతలో నైట్ 12 o'clock అయ్యే వరకు రకరకాల ఆటలు ఆడేసుకుంటున్నారు ఇంట్లో వీళ్ళు. చాలా రకాల ఆటలు ఆడేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఏం చేసామంటే నైట్ డిన్నర్ కావాలి కాబట్టి ఇప్పుడు నేను బిర్యానీ ప్రిపేర్ చేసేస్తున్నా వంటగదిలో. సో మొత్తం షూట్ తీయలేదు, వీళ్ళు పక్క ఆడుకుంటున్నారు కదా అని. సో దమ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. సో అందుకని ప్రిపేర్ చేస్తున్నాను, వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. ఓ పక్క చికెన్ కర్రీ వండుతున్నాను, అలానే చికెన్ దమ్ బిర్యానీ కూడా చేస్తున్నాను అనమాట. మరి పిల్లలకి ఆకలి వేస్తుంది కాబట్టి కొంచెం ఎర్లీగా పెట్టాలి కాబట్టి ఆల్రెడీ వంట అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. సో మధ్యలో మళ్ళీ పార్లర్కి వెళ్ళాలి కాబట్టి ముందే వంట అంతా రెడీ చేసేసి పిల్లలకి పెట్టేసి మళ్ళీ పార్లర్కి వెళ్ళి ఒకసారి వచ్చేసాను అనమాట. సో బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. సో చక్కగా మనకి పిల్లలకి పెట్టేసి వెళ్ళొచ్చేస్తాను అనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది, చాలా ఫాస్ట్గా చేశాను, చాలా బాగా కుదిరింది. సో ఇద్దరికి పెట్టేసి ఒక్క రౌండ్ పార్లర్కి వెళ్ళేసి ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేద్దామని వెళ్ళి అనమాట. సో రైతా కూడా రెడీ చేయాలి కాబట్టి రైతా రెడీ చేసేసా. ప్లేట్లో ఆల్రెడీ వడ్డించేసి తినమని చెప్పేశాను పిల్లలిద్దరికీ. నేను మళ్ళీ వచ్చి తింటానని చెప్పాను, కొంచెం బిజీ చూసుకుని వస్తానని చెప్పాను. సో పిల్లలకి గేమ్స్ ఆడుకోవడానికి అన్నీ ఇచ్చేసాం కాబట్టి వాళ్ళు కూర్చుని ప్రశాంతంగా ఆడుకుంటారు. నేను ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో వచ్చేస్తానని చెప్పాను. ఓకేనా. సో ఇద్దరు స్టార్ట్ చేసినట్టున్నారు. మా పాప చదువుకుంటూ ఉంది, వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. కాసేపట్లో ముగ్గురు కలిపి ఆడుకుంటారు అన్నమాట వీళ్ళు. సో డిన్నర్ అయితే రెడీ కదా, నేను వెళ్ళొచ్చాం కానీ వాళ్ళకి వడ్డించేసి వాళ్ళు తింటూ ఉన్నారన్నమాట. నేను లోపల పార్లర్కి వెళ్ళొచ్చేస్తానని చెప్పా. ఓకే, తింటున్నారు వాళ్ళు. తినేసి మళ్ళీ ఆటలు మొదలు పెడతారు. చూస్తున్నారా ఎంత చక్కగా ఆడుకుంటున్నారు వీళ్ళు. ఆడుకుంటూ తింటూ చాలా బాగుందంట. మా మేనరుడు చాలా బాగుందని చెప్తున్నాడు. తింటూ కూడా ఏదో జోకులు వేసేసుకుని అయినా కూడా ఆడుతూ ఉంటారు, క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు, ఆడుతూ ఉంటారు. అయిపోయింది అగ. మళ్ళీ అక్కడ కుదురలేదు చూసారా, మళ్ళీ కుర్చీ ఎక్కింది, మళ్ళీ తిరుగుతూ ఉంది బొంగరంలాగా. పడిపోద్దనే భయం కూడా ఉండదు, నాకైతే భయం వేస్తూ ఉంటుంది. గచ్చి అది చాలా నున్నగా ఉంటుంది కానీ పడిపోద్దమ్మా అని చెప్తాను. ఓకే అండి, నైట్ కేక్ కటింగ్ అప్పుడు చూద్దాం మనం. మళ్ళీ సాంగ్